ఒకసారి ఊహించుకోండి, ఈ 30% కూడా ఎప్పుడైతే ఈవీస్లోకి కన్వర్ట్ అవుతాయో దాట్స్ గోయింగ్ టు బి డైరెక్ట్ డ్రాప్. అంతేకాకుండా దీంతో అనేక రకమైనటువంటి యాలిడ్ సెక్టర్స్, బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, మోటార్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, కంట్రోలర్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ అనేక రకమైనటువంటి యాలిడ్ సెక్టర్స్ రావడం జరుగుతుంది. అంతేకాకుండా నితిన్ గడ్కరీ గారు ఇంతతో ఆగట్లేదు. ఏమంటున్నారైనా, ఓకే ఎలక్ట్రిక్ వెహికల్స్ మనం కొంతవరకు వచ్చాం, ఇక్కడ నుంచి మనం హైడ్రోజన్ వెహికల్స్కి వెళ్ళాలంటున్నారు. హైడ్రోజన్ వెహికల్స్ అంటే దాని అర్థం ఏంటి? హైడ్రోజన్ ఆక్సిజన్ని కలిపి బర్న్ చేస్తే వచ్చేది మంచినీళ్ళు. వాటర్ ఈస్ ది రైట్. సో హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వెహికల్స్ కూడా వచ్చినప్పుడు హైబ్రిడ్ రాబోతున్నాయి. అంటే ఒక వెహికల్లో హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఉండబోతుంది, ఈవీ ఉండబోతుంది. లేదా ఈవీస్ అనే పవర్ ట్రైన్ ఉంటే వెనకాల ఎనర్జీ సోర్స్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఉండబోతుంది. అంటే మల్టిపుల్ కాంబినేషన్స్లో రావడం వల్ల ఏమవుతుందంటే ఈ వాల్యూమ్స్ పెరగడం వల్ల రేట్స్ తగ్గుతాయి, రేట్స్ తగ్గడం వల్ల అడాప్షన్ పెరుగుద్ది, అడాప్షన్ పెరగడం వల్ల కన్జంప్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ పెరుగుతుంది, దానివల్ల పొల్యూషన్ అనేది తగ్గుతూ ఉంది. దీన్ని 2070 కల్లా మనము అచీవ్ చేయడము పెద్ద అభ్యంతరకరమైనటువంటి విషయమో లేకపోతే అసాధ్యమైనటువంటి విషయమో కాదు. కంప్లీట్గా ఇప్పుడున్నటువంటి మొమెంటాన్ని మనము మెయింటైన్ చేసుకున్నట్లయితే టెస్లా వస్తుందంటే అర్థం ఏంటండి, ఇండియాలో మార్కెట్ ఉందని.